तथा शिवः गुरुदैवात्परो नास्ति तस्मै श्रीगुरवे नमः। गुरवे सर्वलोकानां वसद भवरोगिणां विधयेत् सर्वविद्यानां दक्षिणामूर्तिः। आपके निरीक्षण के लिए आज है विश्ववंद्यं सदा वंदे विश्वाराध्यो जगद्गुरून् गुरुदेवो महादेव गुरुदेवत्तथा गुरुदैवात्परो नास्ति तस्मै श्रीगुरवे नमः। गुरवे सर्वलोकानां वसद भवरोगिणां గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందాలనే దానిలో భాగంగా టూరిజం కూడా అత్యంత ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమం చేయడం జరిగింది. ఈ టూరిజం ప్రమోషన్ ఎందుకు టూరిజం పైన స్పెషల్ ఫోకస్ ప్రమోషన్ చేయాల్సి వస్తుందంటే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచడం కోసం, రాష్ట్ర ఆదాయాన్ని పెంచి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఈ టూరిజం సెక్టార్ను మనం ఎంత ఎక్కువ చేస్తే అంత రాష్ట్రానికి మేలు జరుగుతుంది. రెండవది, ఈరోజు మన ప్రపంచం గురించి అవసరాలు చేస్తే ఏమీ లేనటువంటి కొన్ని దేశాలలో, ఇప్పుడు మిడిల్ ఈస్ట్ దేశాలు తీసుకుంటే అక్కడ ఇసుక తిన్నలు తప్ప ఏమీ లేదు. తాగడానికి మంచిని కూడా ఇతర దేశాలకు వెళ్ళి ఇంపోర్ట్ చేసుకుంటారు. దుబాయ్ అయినా సింగపూర్ అయినా చాలా కూడా తప్పిస్తున్నాయి. ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తూ ఉన్నారు. వాళ్ళ మొత్తం ఆదాయం మొత్తం పర్యాటక రంగం నుంచి వస్తూ ఉంది. అక్కడ జీవన ప్రమాణాలు కూడా ప్రపంచంలో అత్యున్నత స్థాయిలో ఆ దేశాల యొక్క ప్రజల యొక్క జీవన ప్రమాణాలు ఉన్నాయి, ఆదాయ వ్యవహారం. మరి ఏమీ లేనటువంటి అటువంటి దేశాల్లో ఆ స్థాయిలో టూరిస్ట్ అట్రాక్ట్ చేయగలిగినప్పుడు మరి అన్నీ ఉన్నటువంటి మన దేశంలో కానీ మరి ముఖ్యంగా మన రాష్ట్రంలో ఈ టూరిజం ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. చారిత్రక కట్టడాలు వందల వేల సంవత్సరాల నుంచి పూర్వీకుల నుంచి కూడా ఆది మానవుల దశ నుంచి కూడా ఎన్నో అద్భుతాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున మనం కొత్తగా కట్టాల్సిన అవసరం తయారు చేయాల్సిన అవసరం లేదు. చెయ్యాల్సిందంతా ప్రపంచానికి, రాష్ట్రంలో ఉన్న ప్రజలకు, దేశంలో ప్రజానికి, ప్రపంచంలో ఉన్న వాళ్ళకు ఇన్ని అద్భుతాలు మన రాష్ట్రంలో ఉన్నాయని, అంటే ఒక మాటలో చెప్పాలంటే మార్కెటింగ్. ఎట్లయితే ఒక ఫ్యాక్టరీలో ఒక వస్తువు మార్కెట్ కావాలంటే ఎట్లయితే మార్కెటింగ్ చేస్తారో ఇట్లా మన టూరిజాన్ని మార్కెట్ చేయాల్సిన అవసరం ఉంది, తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రంలోనే 4 కోట్ల ప్రజలు ఉన్నారు. ఇలా జీవన విధానం ఎట్లుందంటే ఒక రాట్నం లాగా, ఒక గానుగా, అది మరి అంటే ఒక చక్రాల తిరుగుతూ ఉన్నాం. లెఫ్ట్ టు రైట్ చూసే పరిస్థితి లేదు. ఒక మెకానికల్ లైఫ్ అయింది. సో అందుకని పాశ్చాత్య దేశాల్లో వారానికి 2 రోజులు టూరిజం పైన గడుపుతారు. ఇక్కడ కూడా వెళ్ళొస్తూ ఉంటారు అన్ని వర్గాల వాళ్ళు. మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ ఇన్ని అద్భుతాలు ఉన్నప్పుడు కనీసం ప్రతి వ్యక్తి అన్ని రంగాల వాళ్ళు కనీసం వారానికి కాకపోయినా నెలకు 1 రోజైనా టూరిజం గడపాలి. ఎందుకు గడపాలంటే మనసుకు ఆహ్లాదకరమైనటువంటి ఒక వాతావరణం మనశ్శాంతి, దాంతో మన ఆలోచనలో కూడా కొంత మార్పు. ముఖ్యంగా ఈనాడు రాష్ట్రంలో, దేశంలో యువత కూడా పెడదారి పడతా ఉన్నారు. రకరకాల అసలు మాదక ద్రవ్యాలు తీసుకొస్తాయి. అంటే ఒక వ్యాపకం ఉండాల. చదువుతో పాటుగా ఆటల్లో, పాటల్లో పర్యాటకం రావడం వలన కొంత స్పృహ వస్తుంది. సో దానికి ఇలా ఎన్నో ఉన్నాయి మన దగ్గర. ఎక్కడెందుకు మనం కూర్చున్న ఇదే పిల్లలు మరి దీని చరిత్ర మరి 800 సంవత్సరాలు అంటారు, 1000 సంవత్సరాలు.
ఈ మొదటి ఈ మర్రి చెట్టు కూడా ఎప్పుడు పుట్టినది ఎవరికి తెలియదు. ఈ మొత్తం విశాలమైన కొన్ని ఎకరాలలో మొత్తం అది దీని మొదలు ఎక్కడుందో వరకు గుర్తుపట్టలేదు. అంత గొప్ప అద్భుతం. అంటే 1000 సంవత్సరాల క్రితం ఇది మనం కొత్తగా తయారు చేయాలంటే దుబాయ్లో చేయలేము, తిరుపతి ఎక్కడ చేయలేము, ఎవరి తరం కాదు. అట్లనే ఇక్కడ ప్రజలకు వచ్చేటువంటి టూరిస్టులకు అవసరమైన వసతులు ఏర్పాటు చేస్తాం. ఇప్పటికే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు TFR శ్రద్ధ తీసుకొని డబ్బులు కలెక్షన్ చేసి ఇంకా చేయాల్సింది చాలా ఉంది. అంటే వచ్చినటువంటి టూరిస్టులకు వసతులు కల్పించడము, అట్లాగే ఒక చిన్న రెస్టారెంట్ లాంటి కావచ్చు, అట్లాగే కూర్చోవడానికి కావచ్చు, అట్లాగే పూల చెట్లు పెంచడం కావచ్చు, ల్యాండ్స్కేపింగ్ చేయడం కావచ్చు, టాయిలెట్ కావచ్చు, ఇవన్నీ కూడా చేయడానికి మన గౌరవ శాసనసభ్యులు మహబూబ్నగర్ ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారు చూడడం రావడం జరిగింది. మొదటగా టు స్టార్ట్ విత్ ఇమీడియట్గా ఈ టూరిజం ప్రమోషన్కు మహబూబ్నగర్కు 5 కోట్ల రూపాయలు నేను తక్షణమే ఇప్పుడు అనౌన్స్ చేస్తా ఉన్నాను. ఇమీడియట్గా ఏర్పాటు చేస్తూ మీదే ఆలోచన మాకు ఆలోచన లేదు. అయితే ఇప్పుడు మహబూబ్నగర్లో ఒక టూరిజం ఒక సర్క్యూట్. ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లా తీసుకుంటే ఈ రోజున నల్లమల అభయారణ్యం అంటే పులులు, సింహాలు అవి ఎక్కడ దొరకవు, చూడండి గొప్పగా ఉన్నది. సో వ్యూ పాయింట్, బ్రహ్మాండమైన వ్యూ పాయింట్ ఉంది అక్కడ. మల్లెల తీర్థం ఒకటి ఉంది, ఇట్లా చాలా ఉన్నాయి. దాంతోపాటుగా ఈ రోజున సోమశిల ఒక పర్యాటక కేంద్రం, 150 కిలోమీటర్ల నిడివైనటువంటి కృష్ణా జలాలు, బ్యాక్ వాటర్ 150 కిలోమీటర్లు. మీరు ఎక్కడ పోయినా దొరకదు, సముద్రం కాడ పోతే తప్ప వేరే ఎక్కడ దేశంలో ఇంత 150 కిలోమీటర్ పొడవైన రిజర్వాయర్ ఎక్కడ లేదు. అంటే అంత నిడివైన రిజర్వాయర్లో మనం బోటింగ్